ఈ వీడియోలో మీరు ఆశ్చర్యపోయే 5 మిస్టరీల గురించి చెప్పబోతున్నా. అండ్ ఇది జరిగింది మన ఇండియాలోనే అని మీకు తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సైన్స్ కి తలదన్నే హిస్టరీ ఇది. ఒళ్ళు గగరు పొడిచే ఈ డాక్యుమెంటరీ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు కొట్టే లైక్ తో ఈ వీడియో లక్షల మందికి షేర్ అవ్వాలి. గుర్తుంచుకోండి. చరిత్ర పుస్తకాలు మనకు అశోకుడిని కేవలం కళింగ యుద్ధ తరువాత శాంతిని కోరుకున్న రాజుగానే చూపించాయి. కానీ చరిత్రకారులు దాచేసిన అసలు నిజం ఇది. క్రీస్తు పూర్వం 273 కళింగ యుద్ధంలో లక్షలాది మంది రక్తాన్ని చూసిన అశోకుడు భయపడ్డాడు. కానీ అతను భయపడింది శత్రువులకి కాదు, మానవ మేధస్సుకి. మనుషులు కనిపెట్టే సైన్స్ టెక్నాలజీ భవిష్యత్తులో ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుందని అశోకుడు గ్రహించాడు. అందుకే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రహస్యమైన ఒక సీక్రెట్ సొసైటీని స్థాపించాడు. అదే ది 9 అన్నోన్ మెన్. 9 మంది అత్యంత తెలివైన శాస్త్రవేత్తలు, మేధావులతో ఈ కూటమి ఏర్పాటైంది. వీరికి అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? మానవ జాతిని నాశనం చేయగల 9 రహస్య శాస్త్రాలను ప్రపంచానికి తెలియకుండా దాచడం. ఈ 9 మంది దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఏముందో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. మొదటి పుస్తకం ప్రాపగండా అండ్ సైకాలజీ వార్ఫేర్. ఒకరితో యుద్ధం చేయకుండా కేవలం వారి ఆలోచనలను మార్చి ఒక దేశాన్ని ఎలా లొంగదీసుకోవాలో ఇందులో ఉంది. ఈరోజు మనం చూస్తున్న గ్లోబల్ మీడియా మానిప్యులేషన్ దీని ముందే పుట్టింది. రెండో పుస్తకం ఫిజియాలజీ. కేవలం ఒక మనిషి తాగడం ద్వారా శరీరంలో ఉన్న నరాల వ్యవస్థను స్తంభింపచేసి ఎలా చంపాలో ఇందులో ఉంది. దీనినే మనం మరణ స్పర్శ లేదా జూడో కరాటేల అల్టిమేట్ విద్య అంటాం. మూడో పుస్తకం మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ. వైరస్లు, బ్యాక్టీరియాలను ఉపయోగించి శత్రు దేశాలను ఎలా తుడిచిపెట్టాలో ఇందులో ఉంది. అంటే అశోకుడి కాలంలోనే బయోవార్ సాంకేతికత ఉందన్నమాట. నాలుగో పుస్తకం అల్కెమీ. తక్కువ రకం లోహాలను బంగారంగా ఎలా మార్చాలో ఇందులో రాశారు. కరువు కాలంలో ప్రజలను ఆదుకోవడానికి ఈ విద్యను వాడేవారట. ఐదో పుస్తకం కమ్యూనికేషన్. భూమిపై ఉన్న మనుషులతోనే కాదు, గ్రహాంత వాసులతో ఎలా మాట్లాడాలో, స్పేస్ సిగ్నల్స్ ఎలా పంపాలో ఇందులో ఉంది. ఆరో పుస్తకం గ్రావిటేషన్. భూమి ఆకర్షణ శక్తి ఎదిరించి గాల్లోకి ఎగిరే విమాన నిశ్చిత సూత్రాలు ఇందులో ఉన్నాయి. ఏడో పుస్తకం కాస్మోగని. విశ్వం ఎలా పుట్టింది, టైం ట్రావెల్ చేయడం ఎలాగో ఇందులో వివరించారు. ఎనిమిదో పుస్తకం లైట్. కాంతి వేగాన్ని నియంత్రించడం. కాంతిని ఒక ఆయుధంగా మార్చి శత్రువులను బూడిద చేయడం ఎలాగో ఇందులో ఉంది. తొమ్మిదో పుస్తకం సోషియాలజీ. సమాజాల పుట్టుక, వాటి పతనం, ఒక సామ్రాజ్యం ఎప్పుడు నశిస్తుందో ముందే ఊహించే మ్యాథమెటిక్స్ ఫార్ములాలు ఇందులో ఉన్నాయి. ఈ 9 మంది సభ్యులు ఎవరో ఎవరికి తెలియదు. ఒకరు చనిపోతే ఆ స్థానంలోకి మరొకరు వస్తారు. అలా శతాబ్దాలుగా ఈ పుస్తకాలు ఒక తరం నుండి ఇంకో తరానికి మారుతూ వస్తున్నాయి. ఆధునిక సైన్స్ కనిపెట్టిన చాలా విషయాలు ఈ పుస్తకంలోని కొన్ని పేజీలు లీక్ అవ్వడం వల్లే జరిగాయని పాశ్చాత్య శాస్త్రవేత్తలే నమ్ముతారు. జగదీష్ చంద్రబోస్, విక్రమ్ సారాభాయ్ వంటి భారతీయ శాస్త్రవేత్తలు ఈ సొసైటీతో సంబంధాలు ఉన్నాయనే బలమైన వాదనలు ఉన్నాయి. అశోకుడు దాచిన ఈ రహస్యం ఇప్పటికీ భారతదేశపు భూగర్భంలో ఎక్కడో సజీవంగానే ఉందని నమ్ముతారు. చాప్టర్ 2. భారతదేశంలో ప్రభుత్వాలు సైతం అధికారికంగా నోరు విప్పడానికి భయపడే ప్రాంతం ఒకటి ఉంది. అదే లడఖ్ సరిహద్దుల్లోని కోల్గాలాస్ పాస్. భారత్ చైనాల మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడికి సాధారణ ప్రజలు వెళ్లడం పూర్తిగా నిషేధం. కానీ ఇక్కడికి స్థానికులు, ఆర్మీ జవాన్లు చెప్పే నిజాలు వింటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని విజువల్స్ గుర్తుకొస్తాయి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఈ కోల్గాలా పాస్ కింద ఒక భారీ అండర్ గ్రౌండ్ ఏలియస్ బేస్ ఉందని నమ్ముతారు. టెక్టోనిక్ ప్లేట్స్ కదలిక వల్ల ఇక్కడ రాడర్లకు కూడా దొరకని గుహలు ఉన్నాయి. 2006లో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో శాటిలైట్ ఇమేజింగ్ ను పరిశీలిస్తున్నప్పుడు ఒక వింత విషయాన్ని గమనించారు. గాల్లో ఎగురుతున్న కొన్ని గుర్తు తెలియని వస్తువులు నిలువుగా పర్వతాల లోపలికి వెళ్ళిపోతున్నాయి. స్థానిక లడఖ్ ప్రజలు రాత్రిపూట ఇక్కడ ఆకాశంలో త్రిభుజాకారపు వింత కాంతులు చూడడం చాలా సాధారణం. ట్విస్ట్ ఏమిటంటే ఇటు ఇండియన్ ఆర్మీ కానీ అటు చైనా ఆర్మీ కానీ ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయడానికి వెళ్ళవు. ఒకసారి భారత సైనికులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి వైర్లెస్ సిగ్నల్స్ పూర్తిగా జామ్ అయిపోయాయి. వారి గడియారాల ముళ్ళులు వెనక్కి తిరగడం ప్రారంభించాయి. ఆకాశం నుండి దిగిన ఒక వింత జీవి తమ వైపు చూసిందని, క్షణాల వ్యవధిలో అది మాయమైపోయిందని కొందరు సైనికులు తమ డైరీలలో రాసుకున్నారు. 2012లో చైనా ఆర్మీ ఇక్కడ ఆకాశంలో ఎగురుతున్న వింత వస్తువులను షూట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ వారి అత్యంత
ఆధునిక క్షిణిపలు కూడా ఆ యూఎఫ్ఓల ముందు ఫెయిల్ అయిపోయాయి. ఇది కేవలం భ్రమ కాదు. గూగుల్ ఎర్త్ మ్యాప్ లో కూడా ఈ కోల్గాలాస్ పాస్ లోని కొన్ని కోఆర్డినేట్స్ ని బ్లర్ చేసి ఉంచుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? భారత్, చైనా ప్రభుత్వాలు ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నాయి? శత్రువుల మీద యుద్ధానికి సిద్ధపడే ఈ రెండు దేశాలు ఈ ఒక్క సరిహద్దు దగ్గర మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి? ఎందుకంటే అక్కడ ఉన్నది మనుషులు కాదు, మనకంటే వేల సంవత్సరాల ముందే ఉన్న పరగ్రహ జీవులు. చాప్టర్ నంబర్ 3, ద గియాన్ రేస్ ఆఫ్ ఇండియా. మన పురాణాల్లో హిరణాక్షకుడు, ఘటోత్కచుకుడు వంటి రాక్షసుల గురించి విన్నాం. వారు సాధారణ మనుషుల కంటే 10 పెద్దగా ఉండేవారని చదివాం. ఇదంతా కేవలం కథనేనా? తమిళనాడులోని కొండ ప్రాంతమైన కొడైకెనాల్ కి వెళ్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అక్కడ ఉన్న డైల్మెన్స్ చరిత్రను మార్చేసే ఆధారాలు. డైల్మెన్స్ అంటే భారీ రాళ్లతో నిర్మించిన గుహలు లేదా సమాధులు. ఇవి 3000 నుండి 5000 ఏళ్ల నాటికి ఒక్కొక్క రాయి బరువు దాదాపు 10 నుండి 20 టన్నులు ఉంటుంది. అంత బరువైన రాళ్లను ఎలాంటి క్రేన్ టెక్నాలజీ లేని ఆ కాలంలో అంత ఎత్తైన కొండలపైకి ఎలా తీసుకెళ్లారు? పైగా ఆ రాళ్లు అమర్చిన విధానం చూస్తే సాధారణ మనుషుల వల్ల అది సాధ్యం కాదనిపిస్తుంది. ఈ డైల్మెన్స్ లోపలి పురావస్తు శాఖ తవ్వకాలు జరిపినప్పుడు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అక్కడ దొరికిన ఆస్తి పంజరాల పొడవు దాదాపు 9 నుండి 11 అడుగుల. వారి తలపుర్రెలు సాధారణ మనుషుల కంటే 3 రెట్లు పెద్దవిలా కనిపించాయి. వారి దవడ పనులు కూడా చాలా బలంగా ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త డాక్టర్ బ్రౌన్ ఈ ప్రాంతాన్ని పరిశోధించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. భారతదేశంలో ఒకప్పుడు మెగాలిథిక్ జైంట్స్ జీవించారని, వారే ఈ నిర్మాణాలను చేశారని ఆయన తేల్చారు. కానీ ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్తే మానవ పరిమాణ క్రమం తప్పు అని నిరూపితమవుతుంది. అందుకే ఈ ఆస్తి పంజరాలను లండన్ ల్యాబ్ కి తరలించి ఆ తర్వాత వాటిని మాయం చేశారు. రామాయణ, మహాభారతంలో చెప్పిన రాక్షస జాతి లేదా వానర జాతి నిజంగానే మన దేశంలో తిరుగాడిన దానికి కొడైకెనాల్ కొండలు నేటికి సజీవ సాక్ష్యాలు. చాప్టర్ 4, కనుమరుగైన ప్రపంచంలోనే అతి పెద్ద నిధి, ద స్టోలెన్ గోల్డ్. 1976 సంవత్సరంలో భారతదేశంలో ఎమర్జెన్సీ నడుస్తుంది. ప్రజలందరూ హక్కులు కోల్పోయి భయంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక రహస్య ఆపరేషన్ ఆర్డర్ చేశారు. ఆర్మీ ట్రక్కులను జైపూర్లోని జైగఢ్ కోట వైపు దూసుకెళ్లాయి. 3 రోజుల పాటు జైపూర్ ఢిల్లీ హైవేను పూర్తిగా మూసేశాయి. అక్బర్ సైన్యానికి సేనాధిపతిగా ఉన్న మాన్ సింగ్ ఆఫ్ఘనిస్తాన్ మరియు షర్షియా దేశాలపై దండయాత్ర చేసి అక్కడ ఉన్న 1000 టన్నుల బంగారాన్ని, రత్నాలను గెలుచుకున్నాడు. కానీ ఆ నిధిని అక్బర్కు ఇవ్వకుండా తన సొంత కోటలోని భూగర్భ స్వరాల్లో దాచేశాడు. దశాబ్దాలుగా ఈ నిధి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. కానీ 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఈ నిధి సంబంధించి అసలు మ్యాప్ దొరికింది. ఆర్మీ జైగఢ్ కోటలోని భారీ నీటి ట్యాంకులు సొరంగాలను తవ్వింది. చరిత్రకారుల కథనం ప్రకారం అక్కడ దొరికిన బంగారు విలువ ఆ కాలంలోనే కొన్ని వేల కోట్ల రూపాయలు. ఆపరేషన్ ముగిసిన తరువాత ఆర్మీ ట్రక్కులు ఢిల్లీకి ప్రయాణం అయ్యాయి. కానీ విచిత్రంగా భారత ప్రభుత్వం కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కోటలో మాకు ఎలాంటి నిధి దొరకలేదు, కేవలం కొన్ని పాత్ర ఇనుప వస్తువులు మాత్రమే దొరికాయి అని అబద్ధ ప్రచారం చేశారు. ఒకవేళ ఏమీ దొరకకపోతే అంత పెద్ద హైవేను 3 రోజులు ఎందుకు బ్లాక్ చేశారు? పాకిస్తాన్ అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీకి ఒక లేఖ రాస్తూ మాన్ సింగ్ తెచ్చిన నిధిలో మా దేశానికి కూడా వాటా ఉంది, ఎందుకంటే ఆనాడు మేము కూడా మొఘల్ సామ్రాజ్యంలో భాగమే అని అడిగాడు. అంటే నిధి దొరికిన విషయం పాకిస్తాన్కు కూడా లీక్ అయింది. మరి ఆ 1000 టన్నుల బంగారం ఎక్కడికి పోయింది? స్విస్ బ్యాంక్ లో చేరిందా, లేదా భారత ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి బడ్జెట్ కు వెలుపల వాడబడిందా? ఈ నిధి మిస్టరీ ఇప్పటికీ భారత రాజకీయాల్లో ఒక చీకటి రహస్యమే. చాప్టర్ 5, సిద్ధాశ్రమం, హిమాలయాలో దాగున్న టైమ్లెస్ పారడైజ్. మొత్తానికి ఈ డాక్యుమెంటరీ చివరి భాగానికి వచ్చాం. ఇది అన్నిటికంటే అత్యంత లోతైన మిస్టరీ. టిబెట్ మరియు భారత హిమాలయ సరిహద్దుల్లో మానవ మ్యాపులకు దొరకని ఒక స్థలం ఉంది. దాని పేరు జ్ఞాన్గంజ్ లేదా సిద్ధాశ్రమం అని అంటారు. పాశ్చాత్య దేశాల వారు దీన్ని షాంగ్రీలా అని పిలుస్తారు. ఇది ఒక సాధారణ గ్రామం కాదు. ఇక్కడ కాలం అనేది స్తంభించిపోతుంది. ఇక్కడికి వెళ్ళిన మనుషులకు ముసలితనం రాదు, మరణం ఉండదు. 1000 సంవత్సరాల వయసున్న సిద్ధులు, యోగులు ఇప్పటికీ ఇక్కడ సజీవంగా ధ్యానంలో ఉన్నారు. ఆధునిక శాస్త్రవేత్తల ఉపగ్రహాల ద్వారా హిమాలయాలను అంగుళం అంగుళం జల్లెడపట్టారు. కానీ సిద్ధాశ్రమం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే అది మన 3 డైమెన్షన్స్ కంటికి కనిపించదు, వేరే డైమెన్షన్స్ లో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే కేవలం భౌతిక మార్గం సరిపోదు, మానసిక ఆత్మాధిక శక్తులు ఉండాలి.
కల్నల్ రొనాల్డ్ కట్సే అనే బ్రిటిష్ ఆర్మీ అధికారి 1920లో హిమాలయాల్లో దారి తప్పి అనుకోకుండా ఈ సిద్ధాశ్రమం బోర్డర్లోకి వెళ్ళాడు. అతను తన డైరీలో ఇలా రాశాడు: నేను ఒక వింత లోయలోకి ప్రవేశించాను. అక్కడ సూర్యుడు ఉన్నాడు, కానీ ఎండ లేదు. గాలిలో ఒక వింత మధురమైన శబ్దం వస్తోంది. అక్కడ ఉన్న మనుషులు చాలా ఎత్తుగా ఉన్నారు. వారి కళ్ళలో అమితమైన ప్రశాంతత ఉంది. నన్ను వారు తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కేవలం మంచు పర్వతం తప్ప మరి ఏది లేదు. మన పురాణాల ప్రకారం కలియుగం అంతంలో భగవంతుడు కల్కి అవతారంలో ఇక్కడి నుండే జన్మిస్తాడు. అదే విధంగా పరశురాముడు, కృష్ణాచార్యుడు వంటి చిరంజీవులు ఇప్పటికీ ఈ సిద్ధాశ్రమంలోనే ఉంటూ కల్కి ఆరా కోసం ఎదురు చూస్తున్నారు. సైన్స్ ఒప్పుకోకపోయినా అధునాతన క్వాంటం ఫిజిక్స్ చెప్తున్న పారలల్ యూనివర్సల్ సిద్ధాంతానికి సిద్ధాశ్రమం ఒక ప్రత్యక్ష నిదర్శనం. చరిత్ర ఎంత దాచాలని చూసినా ఈ రహస్యాలు భారతదేశపు మట్టిలోని సజీవంగా దాగి ఉన్నాయి. దీన్ని ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరో విషయం పక్కన పెడితే ఇలాంటి రహస్యాలను బయట పెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి నాకు 15 డేస్ టైం పట్టింది అండ్ ఈ వీడియో చేయడానికి 5 డేస్ టైం పట్టింది. మొత్తం 20 డేస్లో ఈ వీడియోని పూర్తి చేశాను. నా కష్టానికి ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సీ యూ, బాయ్.